వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఫజల్ అలీ కమిషన్కు సంబంధించిన నివేదిక. ఆ నివేదికలోని అంశాలు ఏంటి? ఆ నివేదికలో దేశం మొత్తంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలను పొందుపరిచాయి. అంతేకాకుండా విశాలాంధ్ర నేపథ్యంలో వస్తున్న భావనలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. విశాలాంధ్ర నేపథ్యంలో కొంతమంది ప్రజానికం విశాలాంధ్ర ఏర్పాటును కోరుకుంటున్నాయి, కొంతమంది ప్రజానికం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నాయి, కొంతమంది ప్రజానికం హైదరాబాద్ రాష్ట్రాన్ని కోరుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి అంశాలన్నిటినీ వాటికి సంబంధించిన సూచనల్ని తన నివేదికలో పొందుపరచడం జరిగింది. మన నివేదిక యొక్క సారాంశం ఏంటి గమనిస్తే, మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయబడడంతో అంటే క్లియర్గా మద్రాస్ కేంద్రంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన పరిణామాలు అంటున్నాం. మరి ఇలాంటి పరిణామాలు జరిగి ఉన్నాయి. గమనిస్తే రాజకీయంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో తమిళుల ఆధిపత్యం అనేది అక్కడ స్పష్టంగా కనబడడం జరుగుతుంది. ఆ ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ప్రకారమే అటు ఆంధ్ర, ఇటు కోస్తాంధ్ర, నేటి కోస్తాంధ్ర, రాయలసీమల మధ్య మనకి శ్రీబాగ్ ఒడంబడిక అనేది జరుగుతుంది. చూడండి, శ్రీబాగ్ ఒడంబడిక జరగడం వల్ల వారి మధ్య సయోధ్య కుదురుతుంది. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రం అనేది కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిందో ప్రజల్లో మరి నూతన ఉత్తేజం అనేది ప్రారంభమవుతుంది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పరంపర అనేది దీంతో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మొత్తంగా ఉద్యమాలు, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉద్యమాలు అనేవి మరింత ఊపందుకున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి అనేది పెరగడం జరుగుతుంది. జాతీయోద్యమ కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ప్రజలకు మాట ఇచ్చింది. కాలక్రమంలో 2 కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు కూడా దీన్ని తిరస్కరించాయి. ఇప్పటి పరిస్థితిలో వాటిని అమలు చేయడం సరి అనేది కాదు అనే నిర్ణయం మనకు స్పష్టంగా చెప్పబడుతుంది. కానీ మొత్తంగా ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం కావడంతో దానికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. మరి ఎలా ఇవ్వాలి? శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నట్టుగా మనకు అప్పటి భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటు సాక్షిగా ప్రకటించాడు. మరి ఎప్పుడు ప్రకటించాడు? 1953 డిసెంబర్ 22వ తేదీన పార్లమెంటు సాక్షిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని వేయబోతున్నట్లుగా ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. ఆ ప్రకటన ప్రకారమే 1953 డిసెంబర్ 29వ తేదీన మనకు SRC అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి అలాంటి SRC ఏ విధంగా కూర్చబడింది, ఏ విధమైన కూర్పును కలిగి ఉంది గమనిస్తే దీనినే మనం చరిత్రలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం, లేదా మొదటి SRC అంటున్నాం. మరి ఈ మొదటి SRCకి అధ్యక్షుడు ఎవరు గమనిస్తే ఫజల్ అలీ అవుతున్నాడు. ఇతడు ఒరిస్సా గవర్నర్గా ఉండడం జరుగుతుంది. హృదయనాథ కుంజ్రు అవుతున్నాడు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మెంబర్గా ఉండడం జరుగుతుంది. కవలం మాధవ ఫణికర్ అంటున్నాము, ఈజిప్ట్ భారత రాయబారిగా ఉంటున్నాడు. అంటే ఈజిప్ట్లో భారత రాయబారిగా కొనసాగడం జరిగింది. అదే క్రమంలో 1954 జూన్, జూలై నెలలో ఈ కమిషన్ హైదరాబాద్ను సందర్శించింది. తన నివేదిక రూపొందించే క్రమంలో తనకు అందించబడిన అంశాలను లోతుగా విశ్లేషించే క్రమంలో 1954లో హైదరాబాద్ను సందర్శించింది. ఎప్పుడైతే ఈ కమిషన్ హైదరాబాద్ను సందర్శించిందో ఆ సందర్భంలోనే అనేక మంది విజ్ఞాపన పత్రాలను అందించడం జరుగుతుంది. అలా విజ్ఞాపన పత్రాలు అందించడంలో మొదటి వర్గాన్ని గమనిస్తే కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. మరి ఎవరి కేవీ రంగారెడ్డి, ఈ మర్రి చెన్నారెడ్డి? తెలంగాణ కేంద్రంగా రాజకీయ దురంధరులుగా పిలువబడుతున్నారు, బలమైన రాజకీయ నాయకులుగా ఉన్నారు ఈ ఇద్దరు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ వాళ్ళు విజ్ఞాపన పత్రాన్ని ఎవరికి? కమిషన్కి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో రెండవ సందర్భం గమనిస్తే, రెండవ విషయాన్ని గమనిస్తే తెలంగాణ రచయితల సంఘం తరపున కాళోజీ నారాయణరావు విశాలాంధ్రను కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందించడం జరుగుతుంది. మూడో వ్యక్తిని గమనిస్తే తెలంగాణను కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి బృందము అంటున్నాము. ఇది తెలంగాణను కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చింది. మరి ఈ బృందంలోనే ప్రముఖ సభ్యుడు ప్రొఫెసర్ జయశంకర్ ఉండడం జరుగుతుంది. అతని యొక్క ఆత్మకథనే మనము ఒడవని ముచ్చట్లు అంటున్నాము. అంతేకాకుండా ఉపాధ్యాయుల సంఘం తరపున తోట ఆనందరావుతో కూడిన బృందం తెలంగాణ ఏర్పాటును కోరుతూ విజ్ఞాపన పత్రాలను అందించడం జరుగుతుంది. ఇలా అనేక మంది కమిషన్కి విజ్ఞాపన పత్రాలు అందించడం జరుగుతుంది. మొత్తంగా కూలంకషంగా తనకు అందించబడిన అంశాలను లోతుగా పరిశీలించి కమిటీ తన నివేదికను రూపొందించింది. నివేదికను రూపొందించిన దానిని 1955 సెప్టెంబర్ 30న కేంద్రానికి సమర్పించడం జరిగింది.
సో 1955 సెప్టెంబర్ అనేది కమిటీ ఇవ్వబడిన నివేదిక. కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను మరి ఎప్పుడు పబ్లిక్ డొమైన్లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే ప్రజానికానికి అది తెలియపరచడం జరిగింది అంటే బహిర్గతం చేయడం. 1955 అక్టోబర్ 10వ తేదీన ఆ నివేదికను బహిర్గతం చేయడం జరుగుతుంది. సో 1956 ఆగస్టు 31న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, 2 సందర్భాలు రాష్ట్రపతిగా కొనసాగిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆమోదం తెలపడం జరుగుతుంది. ఈ కమిషన్ నివేదికలో 5వ చాప్టర్ నందు ప్రత్యేకమైన విషయం ఏంటి, హైదరాబాద్ రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. 5వ చాప్టర్ అనేది హైదరాబాద్ రాష్ట్రం గురించి వివరణ ఇస్తుంది. 6వ చాప్టర్ను గమనిస్తే ఆంధ్ర రాష్ట్రం గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది, వివరించబడడం జరుగుతుంది. సో పేరా నంబర్ కనుక గమనిస్తే 359 నుండి 368 మధ్య హైదరాబాద్ రాష్ట్ర విభజన అంశం చర్చించబడడం జరుగుతుంది. మరి విభజించవచ్చా, విభజించడానికి అవకాశాలు ఏంటి, విభజించకూడదానికి అవకాశాలు ఏంటి అనే అంశాలు అందులో ప్రస్తావించబడతాయి. పేరా నంబర్ 369 నుండి 389 మధ్య కనుక గమనిస్తే విశాలాంధ్ర, తెలంగాణ రాష్ట్ర వాదనలు క్షుణ్ణంగా వివరించబడ్డాయి. సో విశాలాంధ్ర ఏర్పడితే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి, ఎందుకు విశాలాంధ్ర ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఎందుకు తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలి అనే అంశాలను అందులో క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఈ కమిషన్ ప్రకారం మొత్తం 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. కానీ రూపొందించిన బిల్లులో మనకి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ప్రకటించబడుతున్నాయి. సో మరి ఈ నివేదికలో ఉన్న ప్రస్తావించబడిన అంశాలు, దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలు ఏంటి, అందులో మొదటి అంశాన్ని కనుక గమనిస్తే 3 అంచెల రాష్ట్ర వ్యవస్థని రద్దు చేయాలి అంటున్నాం. మీకు ఈ వ్యవస్థ మీకు కనబడుతుంది చూడండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అంటున్నాము. ఎప్పుడైతే హైదరాబాద్ యూనియన్ భారతీయ యూనియన్లో విలీనమవుతుందో, హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలిసే సందర్భంలో మనకి పార్ట్ బి రాష్ట్రంగా మారడం జరుగుతుంది. సో మనకి ఏమవుతుంది, భారతీయ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం అనేది పార్ట్ బి రాష్ట్రంగా ఎప్పుడు జాయిన్ అవుతుంది, 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనం అవుతుంది. ఆ సందర్భంలో మనకి ఈ మాటలు కనబడతాయి చూడండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, వీటిని రద్దు చేయాలి. చేస్తేనే కదా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించగలుగుతాం. మొదటి అంశాన్ని చెప్పింది. రెండవది, రాజప్రముఖ్ మరియు పూర్వ సంస్థానాలతో ఉన్న ప్రత్యేక ఒప్పందాలని రద్దు చేయాలి అంటున్నాం. రద్దు చేస్తేనే కదా ఆ సంస్థానాన్ని దాని దరిదాపులో ఉన్న రాష్ట్రంలో కలపడం కానీ, ఆ సంస్థానాన్ని మరొక ప్రాంతాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రంగా పునర్వ్యవస్థీకరించడం కానీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో ప్రకటన ఇచ్చింది. ఆర్టికల్ 371 ద్వారా భారత ప్రభుత్వానికి ఉన్న సాధారణ నియంత్రణను రద్దు చేయాలి అంటున్నాం. సో 371లో ఏమంటున్నాం మనం గమనించండి. ఏ, బి, సి, డి, ఈ అంటున్నాం. డి అనేవి ఆంధ్రప్రదేశ్లో మనకు కనబడతాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల సందర్భంలో కనుక కనబడతాయి చూడండి. డొమిసైల్ అండ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. మనకి ఇక్కడ క్లియర్ గమనించాలి. దీని ద్వారా ప్రభుత్వానికి ఉన్న సాధారణ నియంత్రణను రద్దు చేయాలి అంటున్నాం. అదే కాకుండా మరి ఈ కమిటీ ఏమని చెప్పింది, సో ఈ కమిషన్ ఏమని చెప్తుంది, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ప్రకటించడం జరిగింది. మరి ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి గమనిస్తే, 1 అండమాన్ నికోబార్, ఢిల్లీ, మణిపూర్ అవుతుంది. ఈ మూడింటిని మనం ఏమన్నాం, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండాలి అని అది సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా పార్ట్ సి, పార్ట్ డి భూభాగాలను పక్క రాష్ట్రాలతో మిళితం చేయాలి. అంటే అవి పరిమాణంలో ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించే స్థాయిలో లేవు కాబట్టి వాటిని పక్క రాష్ట్రాలతో విలీనం చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ సంస్థానాన్ని గమనించండి. హైదరాబాద్ అంటే ఆనాటికి 3 ప్రాంతాల కలయిక, ఒక మరాఠ్వాడ, ఒక కన్నడ, ఒక తెలంగాణ అవుతుంది. తెలంగాణను బయటికి తీయడం ద్వారా ఏర్పడే 2 భాగాలను ప్రత్యేక రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించలేం. కాబట్టి వాటి సంబంధిత ప్రాంతాలలో చేర్చండి అని చెప్తుంది. ఉదాహరణకి మరాఠ్వాడాని మహారాష్ట్రలో కలపండి, కన్నడాని కన్నడలో కలపండి అని చెప్పడం. సో అలాంటివే మనకు అక్కడ కనబడతాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదికలోని పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2గా నివేదిక అనేది ఉంటుంది. ఆ పార్ట్ 2లో కనుక గమనిస్తే పునర్వ్యవస్థీకరణపై కారకాలు, అంటే పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కారకాలు, ఆ విషయాలన్నింటినీ అందులో పొందుపరచడం జరుగుతుంది అనే శీర్షికతో భాష లేదా సంస్కృతికి సంబంధించిన ఒకే పరీక్ష ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం సాధ్యం కాదు
అంటే ఒకే అంశాన్ని తీసుకోవడం సాధ్యం కాదు, వాటికి మరిన్ని అంశాలను జోడించవలసి ఉంటుంది. అప్పుడే ఒక సంపూర్ణతతో కూడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏర్పడుతుంది అనేది దీని యొక్క సారాంశం. సో ఈ కమిషన్ అది స్పష్టంగా వివరించింది. ఇది కూడా చూడండి, దార్ కమిషన్ అదే చెప్తుంది, జేవీపీ అదే చెప్తుంది, ఫజల్ అలీ కమిషన్ ఏ చెప్తుంది. ఈ 3 కమిషన్లు భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించడం లేదు. వాటితో పాటు మరిన్ని క్రైటీరియాను తీసుకోండి. ఎందుకంటే భారతీయ సమాజంలో ఉన్న పరిస్థితులు వాటిని ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతిసారి నొక్కి చెప్తూనే ఉన్నాయి. సో జాతీయ ఐక్యత దృష్ట్యా మొత్తం సమస్యకు సమతుల్య విధానం అవసరము అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్ సమగ్రత, దేశ సౌభ్రాతృత్వం అనేది దీని మీదనే ఆధారపడుతుంది. ఇక్కడ కనుక మనం పొరపాటు చేస్తే భవిష్యత్ సమగ్రత అనేది మన చెప్పు చేతల్లో ఉండదు, చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రతి సందర్భంలో చెప్పడమే. తెలుగు ప్రాంతాల గురించి అభిప్రాయాలను కనుక గమనిస్తే ఏంటి అభిప్రాయాలు ఉన్నాయి? 1, హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికపై 3 భాగాలుగా చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయండి అంటున్నాడు. అంటే మనకు 1952 ఎన్నికల సందర్భంలో గమనించండి, మాకు క్లారిటీ వస్తుంది. సో 1952 ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ అంటే ఏమవుతుంది? 3 ప్రాంతాల కలయిక అవుతుంది. అందులో మనకు తెలంగాణ మొదటి ప్రాంతం, కన్నడ రెండవ ప్రాంతం, మరాఠ్వాడ మూడో ప్రాంతం అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? తెలంగాణ ప్రాంతాన్ని తీసేయండి. తీసి సో మద్రాసు నుండి బయటికి వచ్చింది ఏంటిది? ఆంధ్ర రాష్ట్రం. దీంతో కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చు అంటాడు. పాసిబిలిటీ చెప్తాడు, చేయవచ్చు చేయకూడదు, పాసిబిలిటీ 2 చెప్తాడు. కన్నడ ప్రాంతాన్ని ఎక్కడ చేయమంటున్నాడు? నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణలోని 10 జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, ఇది ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. అవసరమైతే విశాలాంధ్ర వాదన ఉంది, ప్రజల నుండి ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కోరిక అనేది నిజంగా ఉంటే, వాస్తవంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయండి. లేకపోతే వ్యతిరేకత ఎక్కువగా ఉంటే, అందులో అసంబద్ధత ఎక్కువగా ఉంటే దాన్ని 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఉంచండి. హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం అనే అంశాలను అందులో ప్రస్తావించడం జరుగుతుంది. సో కమిటీ విశాలాంధ్రకు సంబంధించిన సూచనలు ఏంటి? మరి విశాలాంధ్రను ఎందుకు కోరుకుంది ఈ కమిటీ? విశాలాంధ్ర ఏర్పడితే ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి అని తన నివేదికలో ప్రస్తావించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఏంటి ఆ నివేదికలో మొదటి అంశం? తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలపడం వల్ల జరిగే మొదటి ప్రయోజనం ఏమవుతుంది? 32 మిలియన్ల ప్రజలతో పాటు, అంటే 3.2 కోట్ల జనాభాతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన భూమి, విస్తృతమైన జలవనరులు, ఇతోధికమైన విద్యుత్ శక్తి, ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఖనిజ సంపద, విలువైన ముడి పదార్థాలు అన్నీ అందుబాటులోకి ఒకే నియంత్రణలోకి వస్తాయి. తద్వారా ఏమవుతుంది? తగాదాలు లేని అభివృద్ధి సాధించే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉదాహరణకు గమనించండి, గోదావరి కృష్ణా నదీ జలాలే గమనించండి. అవి తెలంగాణ ప్రాంతంలో అత్యధిక పరివాహక ప్రాంతాన్ని ఉన్నాయి, ఆంధ్రాలో తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో జరిగింది అదే కదా. కాబట్టి క్లియర్గా ఏమవుతుంది? ఇలాంటి వనరులు కానీ, బొగ్గు రూపంలో ఉన్న వనరులు కానీ, జల రూపంలో ఉన్న వనరులు కానీ, భూ రూపంలో ఉన్న వనరులు కానీ ఒకే పరిపాలనలోకి రావడం ద్వారా ఒక అభివృద్ధిపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే విభేదాలకు తావులేని అభివృద్ధికి అవకాశం ఉంటుంది అని ఒకటి చెప్పాడు. రెండోది గమనిస్తే, కృష్ణా గోదావరి నదులు ఒకే నియంత్రణకు వస్తాయి. కాబట్టి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కృష్ణ, ప్రాజెక్ట్ గోదావరి నదుల పథకంగా పరిగణించబడుతుంది. అప్పటికే కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ వస్తుంది చూడండి. సో దేశంలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ నీటి వనరులు భూ వ్యవసాయానికి, భూ సారవంతతకు దారితీస్తాయి. భూమి నుండి అధిక ఉత్పత్తికి దారితీయడం జరుగుతుంది. తద్వారా అది ఆర్థిక అభివృద్ధిని సూచించడం జరుగుతుంది. అంటే క్లియర్గా దీనివల్లనే భవిష్యత్తులో ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించవచ్చు అని కూడా చెప్తుంది. అంటే విశాలాంధ్ర ఏర్పడడం వల్ల జలవనరుల్లో భవిష్యత్తులో ఏర్పడే తగాదాలను ఇప్పుడే రూపుమాపవచ్చు. అదే కాకుండా 2 ఒకే నియంత్రణలోకి రావడం వల్ల ఒక బలమైన ప్రాజెక్టు నిర్మించడం వల్ల వ్యవసాయ అభివృద్ధిని చేపట్టవచ్చు అని చెప్తుంది. 2, 3 ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ఆర్థిక అనుసంధానం కూడా ఎంతో లాభదాయకమే అవుతుంది. అంటే ఆర్థిక పరంగా కూడా లాభమే ఉంది. మరి ఏంటి ఆ లాభం? గమనిస్తే 1, కరువు కాలంలో తెలంగాణ కేంద్రంగా ఏర్పడే ఆహార ధాన్యాల కొరత
ఏ విధంగా తీర్చబడుతుంది? ఆంధ్రాలో మిగులు ఆహార ధాన్యాల ద్వారా తీర్చే అవకాశం ఉంటుంది అంటున్నాం. అంటే ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతాలు ఏమవుతున్నాయి? ఎక్కువగా వరి ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కరువు ఏర్పడితే అక్కడ నుండి వరి ధాన్యాలు దిగుమతి చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడి కరువు ప్రాంతాన్ని రూపుమాపవచ్చు, నివారణ చేయవచ్చు. ఒకటి. ఇదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటుంది, బొగ్గు సమస్యని. ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే, ఒక పరిశ్రమ స్థాపించాలి అంటే ఏమవుతుంది? అతి ముఖ్యమైన వనరుల్లో ఒకటి మౌలిక సదుపాయాలలో విద్యుత్ శక్తి. విద్యుత్ని బొగ్గు నుండే తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ బొగ్గు అనేది తెలంగాణ కేంద్రంగా సింగరేణి రూపంలో ఎక్కువగా లభిస్తుంది. ఇది ఇరు ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. అంటే ఇరు ప్రాంతాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నిరంతర బొగ్గు వంటి ఇంధన కొరతను ఎదుర్కొంటుంది. కాబట్టి దాన్ని తెలంగాణ ప్రాంతం ద్వారా మనం తీర్చవచ్చు. తద్వారా ఇరు సమస్యల పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇలా 3 ప్రధాన అంశాలను ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మరో అంశాన్ని సామాజిక కోణంలో కూడా ప్రస్తావించింది. మరి ఏంటి ఆ సామాజిక కోణం? గమనిస్తే సుదీర్ఘకాలంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రజా సంఘాలు, వ్యక్తులు విశాలాంధ్ర ఏర్పాటు కోసం బలమైన కాంక్షతో పనిచేస్తున్నందువల్ల ప్రజలు కోరుకుంటున్నారు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, విశాలాంధ్ర ఉద్యమంలో ఇబ్బడి ముబ్బడిగా పాల్గొంటున్నారు. తద్వారా దీనికి భిన్నంగా మరే ఇతర కారణాలు లేకున్నట్లయితే విశాలాంధ్ర ఏర్పాటును ఆహ్వానించాల్సిందే అని సంఘం సూచించింది. ప్రజలు అనాదిగా కోరుకుంటున్నారు. సో కాబట్టి ఇందులో వాస్తవికత కనుక ఉంటే, ప్రజలను ఖచ్చితంగానే నిజంగానే కోరుకుంటే, దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కనుక లేకపోతే విశాలాంధ్రని ఏర్పాటు చేయవలసి, విశాలాంధ్రను ఆహ్వానించవచ్చు అనేది కమిటీ యొక్క అభిప్రాయం. ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించిన ఎస్ఆర్సి సిఫార్సులు ఏంటి? మరి ప్రజల్లో కలుగుతున్న భయాలు ఏంటి? భయ ఆందోళనలు ఏంటి? మనం ఆంధ్రతో కలిస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవచ్చు, ఎలాంటి వివక్షతను ఎదుర్కోవచ్చు, ఎలాంటి దోపిడీని ఎదుర్కోవచ్చు అని ప్రజలు భయపడుతున్నారు. సో ఈ అంశాలని ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ హౌజ్లో ప్రస్తావిస్తారు. అవే వాటికి పరిష్కారాలే మనకు పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో వస్తాయి. చూద్దాం ఇక్కడ సమస్యలు ఏంటి. ఒకటి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అంతేకాక తెలంగాణతో పోల్చితే ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువ. అంతేకాక తెలంగాణకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మన దగ్గరనే మిగులు ఉంది. ఏ రూపంలో మిగులు ఉంది? సంవత్సరానికి 5 కోట్ల మేర ఎక్సైజ్ అధిక భూమిశిస్తు రూపేణ ఆదాయం సమకూరడమే దీనికి ప్రధాన కారణం అవుతుంది. అంటే సింపుల్గా ఆర్థిక పరంగా గమనిస్తే ఆంధ్ర ప్రాంతం ఇబ్బందిలో ఉంది, తెలంగాణ ప్రాంతం మిగులులో ఉంది. ఒకవేళ రెండుతో కలిసి విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు అనేది దాని అభివృద్ధికి వినియోగించబడుతుంది. తమకు దక్కాల్సిన వాటా అనేది అందరికీ పంచబడుతుంది. ఒకటి. అయితే ఆంధ్ర రాష్ట్రంతో విలీనం వల్ల ఎంతో కొంత మిగులు ఆదాయం కలిగిన వివిధ అభివృద్ధి పథకాలకు వినియోగించుకునే వీలున్న వనరులు కోల్పోయి ఆంధ్ర ప్రాంతంలాగా ఆర్థిక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనే భయం అనేది తెలంగాణ ప్రజల్లో ఉంది. ఆ భయాన్ని ప్రస్తావించడంతోనే మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి అనేది మొదటి పాయింట్లో పేర్కొన్నారు. చూడండి, మనకి పెద్ద మనుషుల ఒప్పందంలో మొదటి అంశంలో అదే అంశం చూడండి. సో విద్యాపరంగా చూసినప్పుడు ఇరు ప్రాంతాల మధ్య స్పష్టమైన విభేదాలు కనబడుతున్నాయి, స్పష్టమైన తేడాలు కనబడుతున్నాయి. ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంతో పోలిస్తే విద్యాపరంగా చాలా ముందు ఉంది. సో తెలంగాణ ప్రాంతంలో గమనించండి, ఆ విద్యను గమనిస్తే హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలు వంటివి చాలా వెనుకబడి ఉన్నాయి. విద్యాపరంగా కూడా గమనించవచ్చు. సో దానివల్ల ఏం జరుగుతుంది? అందువల్ల ఆంధ్ర ప్రాంతం కంటే తక్కువ అర్హతలను ఉద్యోగాల నియామకాలపై నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి పరిస్థితులను గమనించాల్సి వస్తుంది. అర్హతలు తక్కువగా ఇవ్వడం వల్ల అప్పటికే వాళ్ళ అర్హతలు దాటి ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణను పరిగణలోకి తీసుకొని అర్హతను తగ్గిస్తే అది ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది? ఆంధ్ర వారికి ఫెచ్చింగ్ అవుతుంది. ఆ భయమే ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆంధ్రులకే తక్షణ ప్రయోజనాలు సమకూరుతాయి అనేది తెలంగాణ ప్రాంత వాసుల్లో ఉన్న మరో భయం అవుతుంది. కాబట్టి ఇది ప్రధానంగా ఉన్న భయాలు. సో ఈ భయాల నేపథ్యంలో కమిషన్ పేర్కొన్న భయాలు. సో ఈ పై పరిస్థితులన్నిటినీ పరిశీలించిన పిదప రెండు ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడే ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలి అని చెప్పింది. కానీ రాజకీయ లాబింగ్ అనేది జరిగింది.
ఆ లాబింగ్ నేపథ్యంలో విశాలాంధ్ర అనేది తెర మీదికి వచ్చి అది పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో రాష్ట్ర ఏర్పాటుకు దారితీస్తుంది. సో ఒకవేళ 1962లో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే హైదరాబాద్ విధానసభలో ఇక్కడ క్లియర్గా గమనించండి, ఆ ఎన్నికల తర్వాత ఏర్పడే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టండి. ఆ తీర్మానం గనుక ఎంత 3/2 అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి మొత్తం ఇంత రావాలి. 3 భాగాలలో 2 భాగాలు ఆమోదించాలి. ప్రత్యేక మెజారిటీ అవుతుంది చూడండి. సో 2/3 వంతు శాసనసభ సభ్యులు కనుక ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే అంటే నూతనంగా 1962లో ఏర్పడే శాసనసభ కేంద్రంగా నూతనంగా ప్రవేశపెట్టిన బిల్ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించబడితే అప్పుడు ఆంధ్రాని తెలంగాణ ప్రాంతంతో కలిసి విశాలాంధ్రను ఏర్పాటు చేయవచ్చు. అప్పటి వరకు ఇలాగే కొనసాగించండి అని చెప్తుంది. నెక్స్ట్ గమనిస్తే సో ఇలా మనకి ఏమవుతుంది, ఫజల్ అలీ కమిషన్ అటు హైదరాబాదుకు సంబంధించి అనగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అటు విశాలాంధ్రకు సంబంధించి దానితో పాటుగా దేశం మొత్తంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తనదైన నివేదికని సమర్పించడం జరిగింది. కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం జరగడం, కాలక్రమంలో 1956 నవంబర్ 1న నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఆవిర్భవిస్తుంది. రాజధాని హైదరాబాద్ ఏర్పాటు చేయబడడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.